ఈ విధంగా రుక్మిణీ కళ్యాణానికి సన్నాహాలన్నీ కూడా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ద్వారకా నగరంలో సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ రాజులకు కూడా కళ్యాణానికి ఆహ్వానాలు పంపించారు. భీష్మక మహారాజుకు కూడా పంపించారు. రుక్మి రాలేదు కానీ భీష్మక మహారాజాదులందరూ కూడా విదర్భ దేశాధీశులు కూడా ఈ వివాహానికి హాజరైనారు. తరువాత అందరూ చాలామంది రాజులు, ఆ భూలోకంలో ఉండేటువంటి ఋష్యాదులు, బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ ఆహ్వానాలు పంపించాడు. అందరూ కూడా ఆ జగన్నాథుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క కళ్యాణాన్ని దర్శించడానికి అందరూ కూడా వచ్చేశారు. కళ్యాణ మండపం వైభవంగా ప్రకాశిస్తూ ఉన్నది. బంగారు స్తంభాలతో ఏర్పాటు చేశారు ఆ కళ్యాణ మండపాన్ని. ఆ కళ్యాణ వేదిక కొన్ని లక్షల మంది కూర్చునేదానికి అవకాశంగా ఉండేటట్టు ఆ 4 స్తంభాలతో ఏర్పడి, వివాహ వేదిక వరకు 4 బంగారు స్తంభాలతో ఏర్పాటు చేసి అక్కడ అందమైనటువంటి అరటి చెట్లు కట్టి మామిడి తోరణాలతో అలంకరించి అనేకమైనటువంటి చాందిని వస్త్రాలతో ఆ యొక్క తెరపచ్చడాలతో అందంగా అలంకరించినటువంటి ఆ వేదిక చూసేదానికి ఎంతో అందంగా ఉంది. పరమాత్మ ఆ లక్ష్మీనారాయణులు చేసుకునేటువంటి ఆ కళ్యాణ వేదికను వర్ణించడం ఎవరి తరము? ఆ శోభ అనేటువంటిది వాళ్ళు ఆ కళ్యాణ మండపంలో పాదం పెడతారనగానే ఆ కళ్యాణ మండపమే ఆ విధంగా వెలిగిపోతుందన్నమాట. తరువాత అనేకమైనటువంటి మరకత తోరణాలు కట్టారు. ఇక్కడ మనం మామిడాకు తోరణాలు కడతాం, అక్కడ మామిడాకు తోరణాలు కూడా కట్టారు. కానీ మరకత మణులతో, మామిడాకు మాదిరి పచ్చగా ప్రకాశించేటువంటి మరకతాలతో ఉండేటువంటి తోరణాలు కట్టారట. మరకత తోరణాలు, మణి దర్పణాలు, ఆ కళ్యాణ మండపం అంతా కూడా అక్కడక్కడ మణులతో చేయబడినటువంటి అద్దాలు కనపడుతున్నాయన్నమాట. మణి దర్పణాలన్నీ కూడా అలంకారం చేసేసారు. తర్వాత ఆ వేదిక మీదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి శుభ వస్తువులన్నీ, శుభస్కర వస్తువులన్నీ కూడా పెట్టారు. అక్షతలు, పసుపు, కుంకుమ, తర్వాత మంగళ ద్రవ్యాలన్నీ కూడా, పూలు అన్నీ కూడా అక్కడ అలంకారం చేసి బంగారు పాలికలు పెట్టారు. అక్కడ బంగారు పాలికలు అంటే ఒక గిన్నెలు అన్నమాట. వాటికి కింద తొర్ర ఉంటుంది. ఆ నవధాన్యాలన్నింటినీ కూడా అంకురం చేసినప్పుడు, అంకురార్పణ చేసినప్పుడు దాంట్లో మట్టి వేసి పైన ఏమంటే ఈ యొక్క బీజాలు అంటే ఆ విత్తనాలన్నీ కూడా పూజించి ఆ ఓషధులన్నీ కూడా అక్కడ వేసినప్పుడు నీళ్లు పోస్తే కింద పోయేదానికి ఒక తొర్ర కూడా ఉంటుంది. దాన్ని పాలిక అంటారు. ఆ పాలికలు బంగారుతో చేయబడినటువంటి పాలికలు అక్కడ పెట్టారు. అది అంకురార్పణ కోసంగా. తర్వాత అనేకమైనటువంటి రత్న ద్వీపాలతో వెలుగుతుందట ఆ మండపం అంతా కూడా. రత్న ద్వీపాల తోరణాలు ఉన్నాయి. ఆ రత్నాలే వెలుగు, లైట్లు వేసినట్టు మనం కళ్యాణ మండపానికి లైటింగ్ వేస్తాం కదా, అలాంటి లైటింగ్ కాకుండా రత్న ద్వీపాలే వెలుగుతున్నాయట మొత్తం కూడా. తరువాత ఈ అనేకమైన తోరణాలన్నీ కూడా కట్టారు. పురోహితులు, అనేక మంది బ్రాహ్మణోత్తములు, మహాపండితులందరూ కూడా వచ్చి ఆ వేదికను అలంకరించారు. వేదికను అలంకరించిన తర్వాత శుభముహూర్తం ఆసన్నమైంది. శుభముహూర్తం ఆసన్నమైన తర్వాత ఆ రుక్మిణికి పెళ్లి కూతురికి మంగళ స్నానాలు చేయించి దివ్యాంబర భూషితను చేసి అనేక అలంకారాలతో అలంకరింపబడినటువంటి ఆ యొక్క రుక్మిణీదేవి తన యొక్క తేజస్సు చేత ఆ యొక్క అలంకారాలకి అలంకారాన్ని తెస్తూ ఆనందంగా కళ్యాణ వేదికకు బయలుదేరి వస్తూ ఉన్నది. అదేవిధంగా పుంసాం మోహన రూపాయ, పురుషులను కూడా మోహింపజేసేటువంటి రూపం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి దివ్యాలంకారాలు చేసుకుని, అలంకార ప్రియో విష్ణు అంటారు కదా,
అనేకమైనటువంటి దివ్యమైనటువంటి మణుల మాణిక్యాలతో కూడినటువంటి అనేక దివ్యాంబరాలన్నీ కూడా ధరించినటువంటి వాడై ఆ కౌస్తుభమణిని వైజయంతిమాలను ధరించి కిరీటాన్ని ధరించినటువంటి వాడై ఆ యొక్క నెమిలి పింఛాన్ని శిఖ మీద ధరించినటువంటి వాడై అందమైనటువంటి పీతాంబరాలు మనోహరమైన పీతాంబరధారి అయి పెళ్లి కొడుకుగా అలంకరింపబడినటువంటి కృష్ణ పరమాత్మ వేదికను అలంకరించడానికి వస్తూ ఉన్నాడు. మంగళ తూర్య ఘోషముల మధ్య ఆ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా వచ్చి కళ్యాణ మండపంలోకి వచ్చి అక్కడ వేయబడినటువంటి ఆసనం పెళ్లి పీటల మీద వాళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శుభముహూర్తంలో అనేక మంది వేద పండితులు శ్రీమన్నారాయణమూర్తికి కళ్యాణం చేయించేటువంటి అదృష్టం ఆ పురోహితులకు ఉంది. వాళ్ళు ఎన్ని జన్మల నుంచి పుణ్యం చేశారో ఏమో వాళ్ళు కళ్యాణాన్ని చేయడానికి ప్రారంభం చేశారు. దేవీం వాచమజనజంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి సాదో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మాన్నుపసృష్టుతైతూ అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తములు వేద ఘోషతో పుణ్యాహవాచనాన్ని ప్రారంభించారు. పుణ్యాహవాచనాన్ని ప్రారంభించి ఆ పుణ్యాహవాచనానికి ముందు గణపతి పూజ చేశారు. ఆ గణపతి పూజ చేసి సంకల్పం చెప్పి గణపతి పూజ చేసి పుణ్యాహవాచనాన్ని చేసినటువంటి వాళ్ళి ఆ వరుణ పూజ గణపతి పూజ అయిన తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ వధూవరులను ఉద్దేశించి కంకణ పూజ చేసి దివ్య కంకణాలు ధరింపజేసి తర్వాత వివాహ కార్యక్రమానికి సంబంధించినటువంటి మంత్రాలు చెప్తూ వాళ్ళు వైభవంగా పెళ్లి మంత్రాలు చెప్తూ ఉన్నారు. మంగళ తూర్య ఘోషాలన్నీ కూడా వినబడుతూ ఉన్నవి. ఆకాశంలో దేవతలందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నారు. తరువాత సాంప్రదాయ ప్రకారంగా కృష్ణ పరమాత్మ వాళ్ళ వంశానికి సంబంధించి ఎలాగైతే కళ్యాణాన్ని జరిపించాలనో అలాగ వాళ్ళ యొక్క పురోహితులు కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు. తరువాత ముఖ్య 5 రోజుల పెళ్లి అది కృష్ణ పరమాత్మకు జరిగింది. 5 రోజుల పెళ్లి. 5 రోజుల పెళ్లిలో ఆ మొదటి రోజు ప్రారంభించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 రోజుల కార్యక్రమము ఉంటుందన్నమాట. 5 రోజులు ఒక్కొక్క రోజు ఏమేం చేయాలనేటువంటిది నిర్ణయం ప్రకారంగా జరుగుతూ ఉన్నది. మొదటి రోజు ఈ యొక్క పుణ్యాహవాచనాది కార్యక్రమాలన్నీ అయిన తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేశారు. అగ్ని ప్రతిష్ఠ చేసి అగ్ని సాక్షిగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి యొక్క పాణిని గ్రహించాడు. అంటే పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసినటువంటిదే ముహూర్తం. ఈ ముహూర్తం అనేటువంటిది చాలా సందర్భాల్లో చాలా విధాలుగా కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటుంది. కొంతమందికి మాంగళ్య ధారణ, కొంతమందికి జీలకర్ర బెల్లం, కొంతమందికి పాణిగ్రహణం, ఇట్లా రకాలుగా ఉంటుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా పాణిగ్రహణమే ముహూర్తం. అందువల్ల పాణిగ్రహణం చేశాడు కృష్ణ పరమాత్మ. ఆ రుక్మిణీదేవి యొక్క చేతిని తన కుడి చేతితో పట్టుకున్నాడు అగ్ని సాక్షిగా. అదే వివాహం అయిపోవడం. అప్పుడు దేవతలందరూ కూడా పాణిగ్రహణం చేసినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణి దంపతుల మీద పూల వర్షం కురిపించారు. పూల వర్షంతో వాళ్ళు ఆశీర్వచనం చేశారు. అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆ రుక్మిణి కృష్ణుల యొక్క దంపతులకు ఆశీర్వచనాలన్నీ కూడా అందించారు. చాలా మంది ఆ లక్ష్మీనారాయణను దర్శించి నమస్కారం చేశారు. కళ్యాణం అనేటువంటిది లోక కళ్యాణం కోసమే గాని వాళ్ళు కళ్యాణాలు ఎప్పుడైనా చేసుకుంటారు, ఎలాగైనా చేసుకుంటారు. లక్ష్మీనారాయణులు అంటే ఎప్పుడు కళ్యాణ దంపతులే. వాళ్ళ కళ్యాణం ఎందుకు జరుగుతుందయ్యా అంటే మన కళ్యాణం కోసం, మన యొక్క శుభాల కోసం, మనకు మంచిని కలిగించడం కోసం. అటువంటి కళ్యాణాన్ని దర్శించిన ఒక్కసారి మనసులో ఆ కళ్యాణమూర్తులైనటువంటి లక్ష్మీనారాయణను స్మరించిన మన పాపాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ఆ కళ్యాణ దంపతులకు అందరూ కూడా నమస్కారం చేశారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణం వైభవంగా జరిగింది. వేదోక్తంగా
ఆ ధర్మం ప్రకారంగా ఆ వంశస్థుల ఆచారం ప్రకారంగా కళ్యాణ తంతువులంతా కూడా పురోహితులు మంగళ తూర్య ఘోషముల మధ్య జరిపించారు. వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆ కన్యాదానం అయిన తర్వాత ఆ పాణిగ్రహణ మహోత్సవం అయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే బ్రాహ్మణులకు 8,000 బంగారు రథాలు దానం చేశాట. 11,500 ఏనుగులు బ్రాహ్మణులకు దానం చేశాడు. అనేక గోవులు అంటే లెక్కలేనన్ని గోవులు దానం చేశాడు. తర్వాత అనేక హయాలు గుర్రాలు కూడా అనేకం దానం చేశాడు. తర్వాత భూషణ సంచయాలు అంటే అనేకమైన ఆభరణాలన్నీ కూడా దానం చేశాట, బంగారు ఆభరణాలు. తర్వాత మణి రజత రాసులు, మణులు రాసులుగా ఉండేవి దానం చేశాడు. వెండి రాసులు దానం చేశాడు. వాసో విభవాలు అంటే అనేకమైన వస్త్రాలు దానం చేశాట. చేసి ఆ బ్రాహ్మణులందరినీ కూడా సంతోషపెట్టాడు. తర్వాత అందరూ కూడా బంధువులు మిత్రులు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు ఎలా ఉన్నాయి అంటే పంచభక్ష్య పరవాన్నాలతో కూడినటువంటి ఆ భోజనాలు ఎంతో రుచికరంగా ఉంటూ భగవత్ ప్రసాదం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణ సమయంలో పెట్టేటువంటి ఆ యొక్క ఆ అన్న ప్రసాదం అనేటువంటిది ఎంత రుచికరమైనటువంటిదంటే ఆ పరమాత్మ యొక్క కరుణ అనేటువంటి యొక్క అమృతంతో కలిసినటువంటిది కాబట్టి ఆ అన్నము ఆ యొక్క భక్ష్యాలు ఆ మధుర పదార్థాలన్నీ కూడా మధురం అయిపోయినాయి. ఆ ఆహార పదార్థాలన్నీ కూడా ప్రసాదంగా స్వీకరించినటువంటి వాళ్ళు ధన్యులు ధన్యులు ధన్యులు. అక్కడ వడ్డించే వాళ్ళు కానీ భోంచేసే వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా అందరూ కూడా కృష్ణనామస్మరణ చేస్తూనే భోజనాలు చేస్తూ ఉన్నారట. తర్వాత ఇంకా తినండి, ఇంక ఏం పెట్టమంటారు, ఏం ఇవ్వమంటారు, పాయసం తాగుతారా, వడలు తింటారా, పులిహోర తింటారా, అన్నం తింటారా అనేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి పదార్థాల పేర్లు చెప్పి పేరున వడ్డిస్తూ వాళ్లకు సృష్టిగా తృప్తిగా భోజనాలు వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు. అందరూ కూడా కడుపు నిండా తిని మాకు ఇక చాలు తృప్తి తీరిందనే వాళ్లే గాని మాకు ఏది లోటు చేశారు, ఏది వడ్డించలేదు, ఏది పెట్టలేదు, ఏది త్రాగడానికి ఇవ్వలేదనే వాళ్లే లేరు. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భోంచేసినటువంటి వాళ్లే, సంతోషంగా ఉన్న వాళ్లే, సంతోషంగా బహుమానాలు పొందిన వాళ్లే, ఆనందంగా ఉండేటువంటి వాళ్లే. ఈ విధంగా ఆయన యొక్క వివాహం వైభవంగా జరిగింది. జరిగిన తర్వాత మొదటి రోజు కార్యక్రమం అయిపోయింది, రెండవ రోజు అయిపోయింది, మూడవ రోజు, నాలుగవ రోజు కార్యక్రమం జరుగుతున్నది. అంటే ఈ 5 రోజులు కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. 5 రోజుల కార్యక్రమాలు చూసుకోవాలని చెప్పి ఉన్నారు. 4వ రోజు అయిపోయిన తర్వాత పుత్రేష్టి, పుత్రుల కోసం చేసేటువంటి ఒక హోమం చేస్తారు. ఆ పుత్రుల కోసం చేసేటువంటి ఆ హోమాన్ని కూడా 4వ రోజు ఆచరించారు. 4వ రోజు ఆచరించిన తర్వాత ఆ కార్యక్రమం అంతా అయిపోయి పూర్ణాహుతి అయిపోయి కార్యక్రమ సంపూర్తి అయిపోయింది. 5వ రోజు మామూలుగా ఈ యొక్క వసంత స్నానాలు అటువంటి కార్యక్రమాలు ఉంటాయన్నమాట. ఆ వసంత మాధవ పూజ చేసి ఈ వసంతాలు పోసుకోవడం, జలక్రీడలాడడం ఇటువంటి కార్యక్రమాలతో ఆఖరి కార్యక్రమం ఉంటుంది. తర్వాత చాలా మంది 4వ రోజు పూర్తి అయిపోయిన తర్వాత ఇక వసంతోత్సవానికి ఏముందిలే మనం వెళ్ళిపోదామని చెప్పి పోయేటువంటి వాళ్ళు చాలా మంది దూరం నుంచి వచ్చిన వాళ్ళు బయలుదేరారు. కృష్ణ పరమాత్మ అందరి దగ్గర కూడా బహుమతులు తీసుకున్నటువంటి వాడై తాను మరలా అందరికీ వస్త్రాలు పెట్టాట. అందరికీ వస్త్రాలు పెట్టి వచ్చిన బంధువర్గానికి, స్నేహితులకు అందరికి కూడా వస్త్రాలు సమర్పించి వాళ్లకు అనేకమైనటువంటి బహుమతులు ఇచ్చి వాళ్ళని చాలా ఆనందపరిచి తను ఆనందంగా వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నాడట. వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క వివాహ వైభవాన్ని చూసి సంతోషంగా ఆయన్ను ఆశీర్వదించేవాళ్ళు, ఆయన అనుగ్రహాన్ని పొందేదానికి నమస్కరించేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతున్నారు. ఇక 4 వైపుల నుంచి, దేశం 4 వైపుల నుంచి వచ్చినటువంటి ఋషీశ్వరులందరూ కూడా వచ్చారు. ఆ ఋషీశ్వరులందరికీ కూడా కృష్ణ పరమాత్మ
చాలా ఆనందంతో వాళ్ళకు వస్త్రాలు, తర్వాత బంగారు, వెండి మొదలైనటువంటి అనేకమైనటువంటి వస్తువులు పెట్టి వాళ్ళని సత్కరించాడు అనమాట. సత్కరిస్తే ఎలా సత్కరిస్తారయ్యా అంటే, వేద పండితులుగా ఉండేటువంటి వాళ్లకు ఆ మకర కుండలాలు, తర్వాత చేతులకు కంకణాలు, ఇటువంటివన్నీ కూడా సమర్పించి వాళ్ళకు అనేక ఆభరణాలు సమర్పించి వస్త్రాలు సమర్పించి ఆ వేదాన్ని గౌరవిస్తూ ఆయన విప్రులందరినీ కూడా చాలా గౌరవంగా చూసి వాళ్ళకి నమస్కారం చేశాడు. విప్రప్రియ అనేటువంటి విప్రప్రియుడు అని పేరు ఆయన. విప్రహ అంటే వేదాధ్యయనంతో విప్రాణం, వేదాధ్యయనం చేసిన వాడిని విప్రుడు అంటారు. ఆ వేద ఘోష అంటే ఆ వేద పారాయణం చేస్తూ ఉంటే తన్మయత్వం చెందుతూ వింటూ ఉంటాట శ్రీ మహావిష్ణువు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా వేద పారాయణం చేస్తూ ఉంటే ఆనందంగా ఆ పరమాత్మ ఆ తన్మయత్వం చెంది వీళ్ళందరినీ కూడా బహుమతుల ద్వారా బహూకరించి వాళ్ళను సన్మానించాడనమాట. సన్మానించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆశీర్వచన మంత్రాలతో ఆశీర్వదించారు. కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ బహుమతులకు సన్మానాలకు బదులుగా వాళ్ళు ఏమిచ్చారంటే భగవంతుణ్ణి మంత్రాలతో ఆశీర్వదించారట. ఆశీర్వదించిన తర్వాత పరమానంద భరితుడైపోయాడు కృష్ణ పరమాత్మ. ఆ రుక్మిణీ కృష్ణులు వాళ్ళకి నమస్కారాలు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణులందరూ కూడా సెలవు తీసుకుని, ఆ పురోహితులు మాత్రం కొరవ కార్యక్రమం నిర్వహించేదానికి ఉన్నారు. దూరం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా తక్కినటువంటి జనాలు, రాజులు, ఈ అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా 4వ రోజు పూర్తయిన తర్వాత బయలుదేరేసి వాళ్ళ స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత 5వ రోజు ఈ వసంతోత్సవం అనేటువంటిది కూడా వైభవంగా జరిగింది. వైభవంగా జరిగిన తర్వాత అందరూ కూడా ఆనందపడ్డారు. పెళ్లి తంతు అనేటువంటిది శుభంగా ముగిసింది. తర్వాత పురోహితులకు ఇవ్వవలసినటువంటి సంభావనలు మొదలైనటువంటివన్నీ కూడా వాళ్ళు ఆనందమైపోయి వాళ్ళ ధనాన్ని ఎత్తుకోపోలేక ఏం చేసుకోవాలి ఈ ధనవంతా అన్నంత సంభావనలు ఇచ్చాట శ్రీకృష్ణ పరమాత్మ. చాలా ఆనందపడ్డారు అందరూ కూడా. వైభవంగా ద్వారకా నగరం అంతా కూడా సంతోషపడ్డది, దేశమంతా సంతోషపడ్డది. దేశమే కాకుండా దేవతలందరూ కూడా సంతోషపడి పూలవర్షం కురిపించారు. తర్వాత రుక్మిణీ కృష్ణులు ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. పెళ్లి అయిపోయింది. తర్వాత రుక్మిణీ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆయన రైవతకాద్రిలో ఈ యొక్క ద్వారకలో ఇంకా కొత్త దంపతులు కాబట్టి విలాసంగా సంతోషంగా విలాస క్రీడలతో వాళ్ళు హాయిగా ఉన్నారు. కొంతకాలానికి ఆ కృష్ణ పరమాత్మ రుక్మిణిని వివాహం చేసుకున్న తర్వాత ఇంకొంతమంది వివాహం కూడా చేసుకున్నాడు. వాళ్ళు ఎవరయ్యా అంటే సత్యభామం చేసుకున్నాడు. తర్వాత సత్యభామ విషయం మనకు తెలిసిందే. సత్యభామ తర్వాత జాంబవతిని చేసుకున్నాడు. జాంబవతి విషయం కూడా మనకు తెలుసు. జాంబవంతుడితో యుద్ధం చేసి జాంబవంతుడి యొక్క కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మిత్రవింద అనేటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మిత్రవింద అంటే ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త కూతురు. శ్రీకృష్ణుడి యొక్క మేనత్త వసుదేవుడి యొక్క చెల్లెలు రాజాధిదేవి అని ఉందన్నమాట. ఆ రాజాధిదేవికి విందుడు అనువిందుడు అని 2 కొడుకులు, మిత్రవింద అని కూతురు అనమాట. ఆ మిత్రవిందను స్వయంవరంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంవరానికి పోతే ఆమె ఆయన్ను వరించింది. తన యొక్క మేనత్త కూతురైనటువంటి మిత్రవిందను వివాహం చేసుకున్నాడు. తరువాత భద్ర అనే ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. భద్ర అంటే శృతకీర్తి అనేటువంటి ఆయన కుమార్తె. ఈమె కూడా శ్రీకృష్ణ పరమాత్మ మేనత్త కూతురే. ఆమెను కూడా ఆయన స్వయంవరంలో చేసుకున్నాడు. తర్వాత నాగ్నజితి అనే ఆమెను చేసుకున్నాడు. నాగ్నజితి అంటే నగ్నజిత్తు అనేటువంటి రాజు యొక్క కుమార్తె. ఆమె కోసల దేశపు రాజు నగ్నజిత్తుడు. కోసల దేశపు రాజు అయితే ఆయన తన కూతురైనటువంటి నాగ్నజితిని పెళ్లి చేసుకునేటువంటి వరుడు ఎట్టాటి వాడు ఉండాలంటే ఆయన దగ్గర 7 భయంకరమైన ఆబోతులు ఉన్నాయి, ఎద్దులు.
ఆపటెద్దులు అంటారు, ఆబోతులు. అవి పొగురు పట్టిపోయి ఉంటాయి, వాటిని ఎవరు పట్టుకోలేకుండా ఉన్నారు. ఈ 7 ఆబోతులను పట్టుకుని ఎవడు లొంగదీసి కట్టేస్తాడో వాళ్ళకి నేను నా బిడ్డనిస్తానని ప్రకటించాడు. అంటే ఆ 7 ఆబోతులు ఊర్ల మీద పడి అందరినీ ధ్వంసం చేస్తూ భయంకరంగా విజృంభించుంటే ఎవరు వాటిని కట్టేయలేకపోయినా, రాజు వల్లే కాలేదన్నమాట, రాజ సైన్యం వల్ల కూడా కాలేదు. అటువంటి పొగురు పట్టిన ఆబోతులను ఎవరు లొంగదీసి కట్టేస్తారో వాళ్ళకి నా బిడ్డనిస్తానని చెప్పాడు. అటువంటి ఎద్దులను లొంగదీసి వాటితో పోరాడి వాటిని ఆ పొగురు పట్టినటువంటి 7 ఆబోతులను కూడా పట్టుకుని కట్టేసి వాటి యొక్క పొగురు అణిచినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నాగ్నజితిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశారు. నాగ్నజితిని చేసుకున్నాడు. తర్వాత కాళింది అని ఆమెను చేసుకున్నాడు. ఈ కాళింది ఎవరయ్యా అంటే సూర్య భగవానుడి యొక్క కుమార్తె. ఒకానొకసారి కృష్ణార్జునులు ఆ కాళింది నది అంటే యమునా నది తీరానికి పోతే, యమునా నదిలో లోపల ఒక గృహం నిర్మించుకొని ఒక తపస్సు చేస్తూ ఉండేటువంటి ఆ కాళిందిని అర్జునుడు చూశాడు. ఎవరమ్మా నువ్వంటే, నేను సూర్యుడి యొక్క కుమార్తెను కృష్ణుణ్ణి వివాహం చేసుకోవడానికిగా నేను తపస్సు చేస్తున్నానని చెప్తే, అప్పుడు అర్జునుడు వచ్చి కృష్ణుడికి చెప్తే, కృష్ణుడు వెళ్ళి చూసి ఆమె యొక్క భక్తికి మెచ్చి ఆ సూర్యనారాయణమూర్తి కుమార్తె అయినటువంటి నాగ్నజితిని తను వివాహం చేసుకున్నాడు, కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఆ కాళిందిని కూడా యొక్క ద్వారకా నగరానికి తీసుకొచ్చాడు. తర్వాత లక్షణ అనేటువంటి ఆమె ఉంది. లక్షణ అనే ఆమె మద్రరాజు యొక్క కుమార్తె. ఆ మద్రరాజు కుమార్తెను వేరే వాళ్ళు వివాహం చేసుకోవాలంటే రాక్షస విధానంతో రుక్మిణీదేవిని ఎలాగైతే తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాడో ఆ విధంగా లక్షణ అనేటువంటి ఆమెను శుభలక్షణ అయినటువంటి లక్షణను కూడా వివాహం చేసుకున్నాడు లక్షణంగా శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, కాళింది, లక్షణ అనేటువంటి అష్టభార్యలతో కూడి హాయిగా సంసారం చేస్తూ ద్వారకా నగరంలో సంతోషంగా ఉంటూ ఆ రైవతకాద్రి దగ్గర ఆ సముద్ర తీరంలో అంతా కూడా విహరిస్తూ ఆనందంగా భార్యలతో కాలం గడుపుతూ ఉన్నాడు. కొంతకాలం జరిగింది. రుక్మిణీదేవి గర్భం దాల్చింది. రుక్మిణీదేవి గర్భం దాల్చేటటికి పరమానంద భరితుడైనాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తూర్పు దిశ చంద్రుణ్ణి ఎలాగైతే ధరిస్తుందో ఆ గర్భంలో ఆ తూర్పు దిశ చంద్రుణ్ణి ధరించినట్టుగా రుక్మిణీదేవి గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి గర్భం వచ్చిందని సంతోషపడుతూ ఉన్నాడు. కొన్ని రోజులు జరిగేటప్పటికి జాంబవతికి కూడా గర్భం వచ్చింది. అదే విధంగా మిగిలినటువంటి భార్యలందరూ కూడా గర్భవతులైనారు. కానీ మొట్టమొదట కనినటువంటి ఆమె మాత్రం రుక్మిణీదేవి మాత్రమే. ఇలా జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వేదోక్తమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరిస్తూ రుక్మిణీదేవి గర్భవతి అయిన తర్వాత పుంసమనము, సీమంతము అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వేదోక్తంగా తన శక్తి అనుసారంగా వైభవంగా జరిపించాడనమాట. పుంసవన సీమంతాది కార్యక్రమాలన్నీ కూడా జరిగిన తర్వాత 9 నెలలు పూర్తయిపోయిన తర్వాత ఒకానొక రోజు ఒక శుభముహూర్తంలో పండంటి మగబిడ్డను కన్నది రుక్మిణీదేవి. రుక్మిణీదేవి ఎప్పుడైతే బిడ్డను కన్నదో ఆ బిడ్డ భూలోకానికి రాగానే దివ్య తేజస్సుతో సూర్యప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ పుట్టంగానే ఆకాశవాణిలో నుంచి ఒక శబ్దం వినపడ్డది. ఆయన పేరు ప్రద్యుమ్నుడు అని పిలవండి. ప్రద్యుమ్నుడు అంటే బ్రహ్మాండమైన కాంతి గలవాడు అని చెప్పి అర్థం. ప్రద్యుమ్నుడు అనేటువంటి నామధేయాన్ని ఎవ్వరూ పెట్టలేదు. ఆకాశవాణిలో నుంచి వినబడ్డదనమాట. వినబడిన తర్వాత అందరూ కూడా ప్రద్యుమ్నుడు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ ప్రద్యుమ్నుడు పుట్టాడు. ఇంకా పురిటి మంచంలోనే ఉన్నాడు. పురుడు కూడా తీరలేదు.
ఒకటవ రోజు గడిచింది, రెండవ రోజు గడిచింది, మూడవ రోజు గడిచింది. మూడవ రోజు కల్లా ఈ వృత్తాంతం శంబరాసురుడనేటువంటి రాక్షసుడికి తెలిసింది. శంబరాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ శంబరాసురుడు చాలా మాయలు తెలిసినటువంటి వాడు. మాయలు తెలిసిన వాడే కాకుండా భయంకరమైనటువంటి రాక్షసుడు ఇక్షుమతీపురాన్ని పరిపాలించేటువంటి వాడు. ఆ ఇక్షుమతీపురాన్ని పరిపాలించేటువంటి ఆ యొక్క శంబరాసురుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. కృష్ణుడు రుక్మిణికి ఒక కొడుకు పుట్టాడు, పుట్టి 3 రోజులైంది అని తెలిసింది. ఓహో, పుట్టాడు ఆ కొడుకు అనుకుంటున్నాడు. అంటే ఆ శంబరాసురుడు అనేటువంటి మహారాక్షసుడికి మృత్యుదేవత ఎవరయ్యా అంటే ఈ ప్రద్యుమ్నుడే. బ్రహ్మదేవాదులు చెప్పున్నారు శంబరాసురుడికి, ఓరి శంబరాసుర, నీవు ఎవ్వరి చేత మరణించవు, నీవు మృత్యువు లేకుండా వరాన్ని కోరుకుంటున్నావు, నీకు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వల్ల పుట్టినటువంటి బిడ్డ వల్ల నీకు మరణం అని చెప్పున్నారనమాట. అది తెలుసుకున్నాడు. తెలుసుకుని శంబరాసురుడు ఆలోచిస్తున్నాడు యొక్క ప్రద్యుమ్నుని ఎలా అపహరించాలా, ఎలా సంహరించాలా అని. అయితే ఈ శంబరాసురుడి కథ కంటే మనం ముందు తెలుసుకోవాల్సింది ఒక చిన్న విషయం ఉన్నది. ఏమిటయ్యా అంటే, ఆ శంబరాసురుడు ఎందుకని చెప్పి ప్రద్యుమ్నుని సంహరించాలనుకుంటున్నాడు, ప్రద్యుమ్నుని సంహరిస్తే శంబరాసుడికి వచ్చిన లాభం ఏమిటి, అసలు ఎందుకు ప్రద్యుమ్నుడు రుక్మిణీ కృష్ణుల యొక్క బిడ్డగా పుట్టాడు, అసలు ఆ ప్రద్యుమ్నుడు ఎవరు, ఈ యొక్క శంబరాసురుడికి ప్రద్యుమ్నుడికి విరోధం ఏమిటి అనేటువంటి విషయము, తర్వాత ఎందుకని ప్రద్యుమ్నుడిని సంహరించడానికి పోబోతున్నాడనే విషయం మనకు తెలియదు కదా. ప్రద్యుమ్నుడు పుట్టాడు, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది. 5వ రోజు అయిపోయిన తర్వాత ఆలోచించాడు. ఇక ఆలోచిస్తే కుదరదు, ఆ బిడ్డను సంహరించాలనుకున్నాడు. వెంటనే ఆ 7వ రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ద్వారకా నగరానికి వచ్చాడు శంబరాసురుడు. అర్ధరాత్రి సమయంలో అదృశ్య రూపంతో వచ్చినటువంటి వాడి తన మాయను ప్రయోగించి రుక్మిణీదేవికి కూడా తెలియకుండా ఆ బిడ్డను అపహరించేశాడు. పురిటి మంచంలో ఉండే బిడ్డ అదృశ్యం అయిపోయినాడు. ఆ బిడ్డను నేరుగా తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. సముద్రంలో వేసేసాడు. సముద్రంలో అంటే అక్కడే పశ్చిమ సముద్ర తీరంలోనే ద్వారకా నగరం ఉండేది కాబట్టి నేరుగా తీసుకెళ్లి సముద్రంలో ఆ బిడ్డను విసిరి పారేశాడు. విసిరి పారేసి ఒక వికటాట్టహాసం చేసి నవ్వుతూ ఇక్షుమతీపురానికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ బిడ్డ కేకలు ఆ యొక్క బిడ్డ కేరమని అరుస్తూ ఆ నీళ్లలో పడి మునిగిపోయినాడు ఆ ప్రద్యుమ్నుడు. 7వ రోజు బిడ్డ. ఆ బిడ్డ ఎప్పుడైతే పోయినాడో ఆ సముద్రంలో పెద్ద తిమింగలం మాదిరి పెద్ద చేప ఉందన్నమాట. ఆ పెద్ద చేప ఈ బిడ్డ మాంసం అని చెప్పి అనుకుని ఆ బిడ్డను అవలీలగా మింగేసింది. మింగేసేటోటికి ఈ బిడ్డ నేరుగా చేప యొక్క కడుపులోకి వెళ్ళిపోయాడు. చేప యొక్క కడుపులోకి వెళ్ళిపోయినాడు ఆ బిడ్డ. ఆ చేప కడుపులో ఉన్నాడు. శంబరాసుడు ఇక్షుమతీపురానికి వచ్చి మీసాలు దిప్పుతూ వికటాట్టహాసం చేసి నాకు ఇంకా మృత్యువే లేదు అని చెప్పి అనుకుంటున్నాడు. సరే, ఒకానొక రోజు కొన్ని రోజులు గడిచింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ జాలరులు ఏం చేశారంటే ఆ మత్స్యాన్ని అక్కడ చేపలు పట్టేదానికి పోయినారు. చేపలు పట్టేదానికి పోతే ఆ చేపలు పట్టేటువంటి జాలరి యొక్క వలలో ఈ చేప చిక్కుందనమాట. ఇది చాలా పెద్ద చేప.
ఈ చాలా పెద్ద చేప అయితే దీన్ని మనం తినడం దేనికి, రాజుగారికి ఇస్తే మంచిది కదా అని చెప్పి ఈ జాలరి ఇక్షుమతిపురానికి చెందినటువంటి జాలరి అన్నమాట. అంటే శంబరాసురుడి యొక్క రాజ్యానికి సంబంధించిన జాలరీన. ఈయన వల్ల పడ్డది ఆ చేప. ఆయన ఏం చేశాడంటే ఆ చేపను తీసుకొని వచ్చి నేరుగా మనం తినకూడదు, ఇంత పెద్ద చేప మనకి ఎందుకని చెప్పి తీసుకువచ్చి శంబరాసురుడి ఇంటికి తీసుకొని వచ్చాడు. శంబరాసురుడి ఇంటికి తీసుకువచ్చి శంబరాసురుడి దగ్గర ఈ చేపను ఒప్పచెప్తే శంబరాసురుడు ఏమంటే ఈ చేపని ఈరోజు మనకు వంట చేయండి అని చెప్పి వంట వాళ్ళ దగ్గరికి పంపించాడు. వంట వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు ఆ వంట వాళ్ళ దగ్గరికి పోయినటువంటి ఆ చేపలో ఈ ప్రద్యుమ్నుడు ఉన్నాడు. ఈ ప్రద్యుమ్నుడు తర్వాత ఏమవుతాడు, శంబరాసుడి పరిస్థితి ఏంది, తర్వాత ఏం జరుగుతుందనేది మనం రేపు తెలుసుకుందాం.